కాకినాడ జిల్లాలో లోక్సభ అసెంబ్లీ ఎన్నికల ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు కలెక్టర్ నివాస్. ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రజలకు పిలుపునిచ్చారు. దేశ భవిష్యత్తు యువత చేతుల్లోనే ఉందని ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటు వేయాలంటున్న కాకినాడ జిల్లా కలెక్టర్ నివాస్తో మా కరెస్పాండెంట్ ఉదయ్ ఫేస్ టు ఫేస్. ఈ నెల 13వ తేదీన జరగబోయే సార్వత్రిక ఎన్నికల కోసం ఏర్పాట్లన్నీ ఇప్పటికే పూర్తయ్యాయి. రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏం ఏర్పాట్లు చేశారు, జిల్లాలో ఎంతమంది ఓటర్లు తమ ఓటుకు వినియోగించుకోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి జిల్లా కలెక్టర్ నివాస్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు ఈ రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్గదర్శకాల ప్రకారం ఏర్పాట్లు ఏమేమి చేశారు జిల్లా ఈ పోలింగ్ కోసం? మన జిల్లాలో 1640 పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి. అలాగా దీంట్లో ఓటు కలిగిన వాళ్ళు 16,34,122 మంది మన ఓటు కలిగిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళ కోసం ఏమిటంటే మనం పోలింగ్ స్టేషన్లో ఓట్ వేసుకోవడానికి వచ్చినటువంటి ప్రజల కోసం అక్కడ షేడ్, అదే రకంగా డ్రింకింగ్ వాటర్, అక్కడ కూర్చోడానికి కొన్ని చైర్స్ ఇవన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా ఎన్నికల సిబ్బంది వాళ్ళు విధి విధానాలు నిర్వహణ చేయడానికి వాళ్ళకి అక్కడ టాయిలెట్స్, అదే రకంగా వాళ్ళకి ఫ్యాన్స్, లైట్స్ అవన్నీ కూడా ప్రతి పోలింగ్ స్టేషన్లో ఏర్పాటు చేసి స్కూల్ హెచ్ఎంస్ ద్వారాను సెక్టార్స్ ద్వారాను వెరిఫై చేయడం జరుగుతూ ఉంది. సో ఇప్పుడు జిల్లాలో ఏమైనా క్రిటికల్ పోలింగ్ బూత్లు అంటే సెన్సిటివ్ ఏరియాలను ఏమైనా గుర్తించడం జరిగింది, అక్కడ ఏం ఏర్పాట్లు చేశారు? జిల్లాలో ఒక 331 క్రిటికల్ పోలింగ్ స్టేషన్స్ మనం గుర్తింపు చేయడం జరిగింది. ఈ లొకేషన్స్లో అంటే మొత్తం కలిపి ఒక 171 లొకేషన్స్ వస్తాయి. 331 పోలింగ్ స్టేషన్ సంబంధించింది. ఇక్కడ అన్నీ కూడా వెబ్కాస్టింగ్ చేస్తున్నాము. అదే రకంగా మైక్రో అబ్జర్వర్ ఒకటి వేయడం జరిగింది. అదే రకంగా ఇక్కడ మన భద్రత అనేది టోటల్గా సిఆర్పిఎఫ్ ఆధ్వర్యంలో జరుగుతూ ఉంటుంది. ఆర్మ్డ్ పోలీస్ సిఆర్పిఎఫ్ విల్ బి దేర్ అన్నమాట. అది కూడా మనం చేస్తున్నాం. సార్, మొట్టమొదటిసారిగా ఓటు హక్కు పొంది ఓటు హక్కు వినియోగించుకునే యువత కోసం మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు యువత అందరూ కూడా ఇది తమ ఒక బాధ్యతగా వాళ్ళు నిర్వహించాలి. ఈరోజు చూస్తున్నాము చాలా చోట్ల నుంచి, హైదరాబాద్ నుంచి, ఈవెన్ విదేశీ దేశాల నుంచి కూడా భారతీయులు వాళ్ళందరూ వచ్చి తమ ఓటు హక్కు వినియోగం చేసుకోవడానికి వస్తున్నారు. సో అంత గొప్పగా వాళ్ళు చూసుకుంటూ వచ్చేటప్పటికి లోకల్లోనే ఉన్నటువంటి యువత, అది కూడా మొదటిసారి ఓటు హక్కు కలిగినటువంటి యువత, ఆ ఒక్క రోజుల్లో మనం వాళ్ళకి అనుకూలంగా ఉన్నటువంటి సమయంలో 7 గంటల నుంచి 6 గంటల దాకా, ఈవినింగ్ సాయంత్రం 6 గంటల దాకా పోలింగ్ జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా ఒక వాళ్ళకి అనుకూలమైన సమయంలో వచ్చి తప్పనిసరిగా తమ ఓటు హక్కుని వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లా మొత్తం మీద 1640 పోలింగ్ బూత్లను అయితే ఏర్పాటు చేశామని కలెక్టర్ చెప్తున్నారు. అదేవిధంగా కొన్ని క్రిటికల్ ఏరియాల్లో వెబ్కాస్టింగ్, అలాగే మైక్రో అబ్జర్వర్స్ని కూడా నియమించామని చెప్తున్నారు. ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవడం తమ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని కూడా కలెక్టర్ చెప్తున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే జిల్లాలో ఈ 11వ తారీఖున జరిగే సార్వత్రిక ఎన్నికల కోసం అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయని కలెక్టర్ నివాస్ చెప్తున్నారు. హెచ్ఎండి న్యూస్ కోసం జర్నలిస్ట్ శ్రీనివాస్.